స్త్రీలు, పురుషులు హనుమాన్ జయంతి రోజు అస్సలు చెయ్యకూడని తప్పులు. హనుమాన్ జయంతి రోజున చెయ్యాల్సిన పనులు ఏంటి, చెయ్యకూడని పనులు ఏంటి అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. హనుమాన్ జయంతి రోజు శుభముహూర్తం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు అర్థం ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి తిథి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3:25 ప్రారంభమై ఏప్రిల్ 24 ఉదయం 5:15 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు. ఆ రోజు పూజలు చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తారు. హనుమాన్ జయంతి రోజున పొర్రపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చెయ్యకూడదు. హనుమాన్ జయంతి రోజు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హనుమాన్ జయంతి రోజు మాంసం, మద్యం పొర్రపాటును కూడా ముట్టుకోకూడదు. ఆ రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. ఈరోజు విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిన చిత్రపటాన్ని పూజించకూడదు. దాన్ని దేవాలయంలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చెయ్యాలి. మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పూజ చెయ్యాలి. హనుమంతుడికి పొర్రపాటున కూడా స్త్రీలు పంచామృతాన్ని పెట్టకూడదు. వాటితో అభిషేకం చెయ్యకూడదు. బజరంగ్ బలికి ఇష్టమైన శనగపప్పు, బూందీ లడ్డు సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. హనుమంతుడిని పూజించేందుకు ఎరుపు, నారింజ, పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజున తెలుపు, నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండడమే చాలా మంచిది. ఇలా చేస్తే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. మరీ ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అయితే హనుమాన్ జయంతి రోజు ఉప్పు లేదా రాతి ఉప్పు తినకూడదు. అలాగే హనుమాన్ జయంతి రోజు స్త్రీలు ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాటి ప్రకారమే హనుమంతుడిని పూజించాలి. ఆచారాల ప్రకారం హనుమంతుడిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కాలంలో హనుమాన్ చాలీసా పఠించడం, దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ఆంజనేయుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత పొందడంతో పాటు నిర్భయంగా ఉంటారు. హనుమంతుడిని ఆరాధించే విషయంలో మాత్రం పురుషులు, స్త్రీలకు సమాన స్థాయిలో అనుమతులు ఉండవు. హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా చెప్తారు. అది మాత్రమే కాకుండా ప్రపంచంలోని స్త్రీలందరినీ తన తల్లిగా భావిస్తాడు. హనుమాన్ జయంతి రోజు పూజా సమయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. శుభ సమయంలో చేయని పూజ ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మంగళవారం రోజు ఉదయం 4:20 నుంచి 5:04 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు ఉంది. హనుమంతుడి ఆరాధనకు సమయం ఉదయం 9:03 నుంచి 10:41 వరకు ఉంది.
హనుమంతుడి విగ్రహాన్ని పూజించేటప్పుడు స్త్రీలు పొర్రపాటున కూడా ఆయన పాదాలను తాకకూడదు. ఎందుకంటే హనుమంతుడు ప్రపంచంలోనే ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు. అందుకే దూరం నుంచి మాత్రమే ఆయనను పూజించాలి. హనుమంతుడికి మహిళలు చోళం, సింధూరం సమర్పించకూడదు. అయితే పూలదండను తయారు చేసి పురుషులతో దండ వేయించి నమస్కరించుకోవచ్చు. ఈరోజు స్త్రీలు హనుమంతుడి కోసం ప్రసాదాన్ని తయారు చేయవచ్చు, కానీ అది మీరు సమర్పించకూడదు. పురుషులకు ఇచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టించాలి. మహిళలు బజరంగ్ బాన్ పఠించకూడదు. అలా చేయడాన్ని అశుభంగా భావిస్తారు. స్త్రీలు హనుమంతునికి వస్త్రాలు, యజ్ఞోపవీతం కూడా సమర్పించకూడదు. హనుమాన్ జయంతి రోజు స్త్రీలు ఈ పనులు చేయవచ్చు. మహిళలు మంగళవారం ఉపవాసం పాటించవచ్చు. దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఒకవేళ ఉపవాసం ఉంటే ఉప్పు, ధాన్యాలు తినకూడదు. స్త్రీలు తమ చేతులతో హనుమంతుడికి ప్రసాదాన్ని తయారు చేయవచ్చు, కానీ సమర్పించకూడదు. ఆ ప్రసాదాన్ని పురుషులకు ఇచ్చి నైవేద్యంగా సమర్పించాలి. స్త్రీలు హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్టకం, సుందరాకాండ మొదలైన వాటిని పఠించవచ్చు. అలాగే ధూప, దీపం, పువ్వులు మొదలైన వాటిని హనుమంతుడికి సమర్పించి పూజ చెయ్యవచ్చు. హనుమంతుడిని సనాతన ధర్మంలో భక్తుల కోరికలు తీర్చేవాడిగా నమ్ముతారు. శ్రీరామ నామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని పండితులు చెబుతున్నారు. హనుమంతుని ఆశీర్వాదం ఉంటే ఎటువంటి భయాలు చుట్టుముట్టలేవు. వారి జాతకంలో ఉన్న ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాలు కూడా తగ్గుతాయి. హనుమంతుడిని కలియుగ దైవంగా భావిస్తారు. ఇప్పటికే హనుమంతుడు జీవించే ఉన్నాడని చాలామంది నమ్ముతారు. మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. భక్తి, విధేయతకు ప్రతిరూపంగా హనుమంతుడిని పూజిస్తారు. అలాగే ఈ పౌర్ణమి రోజున 51 తమలపాకులు కానీ లేదా 108 తమలపాకులు కానీ తీసుకొని వాటి మీద శ్రీరామ అని రాసి వాటిని మాలగా కట్టి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆ మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా చేస్తే హనుమంతుడి అనుగ్రహంతో మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే అతి త్వరగా నెరవేరుతుంది. అలాగే మీకున్న అప్పులన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు. హనుమాన్ జయంతి రోజు మేము చెప్పిన ఆచారాల ప్రకారం హనుమంతుడిని పూజించడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.